గుడ్ మార్నింగ్ అండి. ముందు వీడియోలో మనం పార్ట్ 1లో వచ్చేసి న్యూమరల్స్ అంటే ఏంటి, ఇంకా అవి ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటాయి, ఇంకా వచ్చేసి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ఎథ్నిక్ వాల్యూ గురించి నేర్చుకున్నాము. అలాగే పార్ట్ 2లో వచ్చేసి టైప్స్ ఆఫ్ నెంబర్స్ నేర్చుకున్నాం. అంటే లైక్ కంపోజిట్ నెంబర్, పర్ఫెక్ట్ నెంబర్, కోప్రైమ్ నెంబర్, న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నేర్చుకుందాం. అంటే సమ్ టైప్స్ లైక్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి హోల్ నెంబర్స్ అవుతాయండి. అట్లే ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అయినప్పుడు హోల్ నెంబర్స్ కూడా న్యాచురల్ నెంబర్స్ అవుతాయి కదా, ఎక్సెప్ట్ జీరో న్యాచురల్ నెంబర్ కాదు. జీరో ఈజ్ ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. Natural number starts from 1, 2, 3 and so on, and whole numbers start from 0, 1, 2, 3 and so on. ఇంకా నెక్స్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ అయితే చేస్తే ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆడ్ నెంబర్ 1 + 3 = 4. 4 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. అండ్ ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ చేస్తే ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్. చూద్దాం. ఎగ్జాంపుల్, ఈవెన్ నెంబర్ 2 + 4 = 6. 6 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ చేస్తే ఏమొస్తుంది, ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ వచ్చేసి 2 ప్లస్ ఆడ్ నెంబర్ వచ్చేసి 3 చేస్తే ఏమొస్తుంది, 5. 5 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. చూద్దాం. ఎగ్జాంపుల్, ఈవెన్ నెంబర్ 6 - 4 = 2. 6 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్, 4 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. 2 ఈవెన్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ = ఈవెన్ నెంబర్. 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ చూద్దాం. ఆడ్ నెంబర్ వచ్చేసి 7 మైనస్ ఆడ్ నెంబర్ వచ్చేసి ఇంకో ఎగ్జాంపుల్ 1 = 6. 7 ఈజ్ ఏ ఆడ్ నెంబర్, 1 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ = 6. 6 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ = ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ 6 మైనస్ ఆడ్ నెంబర్ 1 = 5. 6 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్, 1 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. 6 మైనస్ 1 ఈవెన్ మైనస్ ఆడ్ = 5, ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఆడ్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ = ఆడ్ నెంబర్. చూద్దాం. ఎగ్జాంపుల్, ఆడ్ నెంబర్ 7 మైనస్ ఈవెన్ నెంబర్ 4 = 3. ఆడ్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ = ఆడ్ నెంబర్. 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ వచ్చేసి ఈవెన్ నెంబరే వస్తుంది ఏంటో. ఈవెన్ చూద్దాం. ఈవెన్ నెంబర్ వచ్చేసి 2 ఇంటూ ఇంకో ఈవెన్ నెంబర్ 4 = 8. 2 4 8. 8 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబరే వస్తుంది. ఆడ్ నెంబర్ వచ్చేసి 3 ఇంటూ 1 = 3. 3 ఈజ్ ఆడ్ నెంబర్, 1 ఈజ్ ఆడ్ నెంబర్ అండ్ ద రిజల్టెంట్ 3 ఆల్సో ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ = ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ = ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ 2 ఇంటూ ఆడ్ నెంబర్ 1 = 2. 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్, 1 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ద రిజల్టెంట్ 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా అండి. ప్రైమ్ నెంబర్స్ అన్నిట్లో ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. అండ్ ద న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2 and so on. అండ్ ద హోల్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2. హోల్ నెంబర్స్ అంటే మీరు ఎట్లా గుర్తుపెట్టుకోరు అంటే, హోల్ అంటే WHOLE కదా, ఇక్కడ O ఉంది కదా, O అంటే 0. సో హోల్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 0. ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ద ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 3. 1 ఈజ్ ఏ యూనిక్ నెంబర్, neither prime nor composite. The least composite number is 4. Composite number. Composite number అంటే లైక్
A number which has 2 or more factors, more than 2 factors is called composite number. The least composite number అంటే 4 వస్తుంది. అంటే తక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నది 4కే కదా. 4 వచ్చేసి 1 2 4 అంతే. నెక్స్ట్ 6 అంటే ఇంకెక్కువ వస్తుంది. తర్వాత 8 9. సో ద లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4, తక్కువ ఫ్యాక్టర్స్. ద లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 9. టెస్ట్ ఫర్ ఏ నెంబర్ టు బి ప్రైమ్. ఇది చూద్దాం ఎగ్జాంపుల్. P be a given number and n is the smallest counting number such that n square greater than or equals to p అనే ఫార్ములా తీసుకుంటాం. నౌ టెస్ట్ వెదర్ p is divided by any of the prime numbers less than or equals to n. If yes, then p is not the prime. Otherwise p is a prime. Example చూద్దాం. Test which of the following are the prime numbers. The examples are 137 and second one is 173, 319, 437, 811. First one 137. We know that 137 ఏ స్క్వేర్కి ముందు లైక్ ఏ స్క్వేర్కి దగ్గరగా ఉందంటే 12 స్క్వేర్. 12 స్క్వేర్ వచ్చేసి 144. 144కి దగ్గరగా ఉంది కదా 137. సో 144 greater than 137. Prime number is less than 12. Like 12 కంటే ముందు ఉండే ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 2 3 5 7 11. క్లియర్లీ చూడండి ఇక్కడ 12 కంటే ముందు వచ్చే ప్రైమ్ నెంబర్స్ అన్నీ 1 2 3 4 5 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 2 3 5 7 11. ఈ అన్నిట్లో ఏ నెంబర్తో అన్నా 137 డివైడ్ అవుతుందా? కాదు. సో క్లియర్లీ 137 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అట్లా చెక్ చేస్తామండి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 173 చెక్ చేద్దాం. 173 ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది 196కి కదా. 196 14 స్క్వేర్ అంటే 196. ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 14 ఆర్ 2 3 5 7 11 13. సో 173 ఇక్కడ ఉండే ఏ నెంబర్స్తో కూడా డివైడ్ అవ్వదు. సో 173 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 319 వచ్చేసి ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది 18 స్క్వేర్. సో 18 కంటే ముందు ఉండే ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 2 3 5 7 11 13 17. సో 319 వచ్చేసి 11తో డివైడ్ అవుతుంది. చూద్దాం. 319 11 2 జా 22. 11లో 2 పోతే 9 11 9 జా 99 0. సో 319 is divided by 11. So it is not a prime number. And next 437 the number. 437 ఏ నెంబర్కి దగ్గరగా ఉంది 21 స్క్వేర్ అంటే 441. 18 స్క్వేర్ 324. 441కి దగ్గరగా ఉంది. అయితే 21 కంటే ముందు వచ్చే ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 2 3 5 7 11 13 17 19. 437 19తో డివైడ్ అవుతుంది. 437 19 2 జా 38. 13లో 8 పోతే 5 7 19 3 జా 57 0. సో 437 19తో డివైడ్ అవుతుంది కాబట్టి 437 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ 811 వచ్చేసి ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది 30 స్క్వేర్. 30 స్క్వేర్ అంటే 900కి దగ్గరగా ఉంది. సో 30 కంటే ముందు వచ్చే ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 30 ఆర్ 2 3 5 7 11 13 17 19 23 and 29. నన్ ఆఫ్ ద నంబర్స్ డివైడెడ్ బై 811. ఇక్కడ ఉండే ఏ నెంబర్స్ కూడా 811తో డివైడ్ అవ్వవు. సో 811 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రైమ్ నెంబర్ని ఎలా కనుక్కుంటాం అనేది తెలుసుకున్నాం. ఇంకా అట్లే వచ్చేసి
ఇంకా ఫార్ములా బేస్డ్ నేర్చుకున్నాం. అంటే ఈవెన్ ఇంటూ ఈవెన్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, ఈవెన్ ఇంటూ ఆడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, ఆడ్ ఇంటూ ఆడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, ఈవెన్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, ఈవెన్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, అట్లే ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది. ఇంకా న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, చిన్న న్యాచురల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఇంకా లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఫార్ములాస్ నేర్చుకున్నామండి. ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ కదా, a+b² m-b², ఇవన్నీ ఈ ఫార్ములాస్ అన్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్ కూడా నేర్చుకుందాం. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీకు మంచి కంటెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.